డాక్టర్స్ కొరత లేదు. ఇక్కడ హాస్పిటల్స్ ఫెసిలిటీస్ తక్కువ కాదు. గొప్ప గొప్ప డాక్టర్స్ ఉన్నారు. ఇక్కడ గొప్ప గొప్ప ఫెసిలిటీస్ ఉన్నాయి. వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. బట్ ఎందుకని మనకి ఎంతోమంది సమయానికి సరైన వైద్యం అందరూ చనిపోతున్నారు అంటే అది కేవలం వైద్యులు లేక కాదు, ఇక్కడ ఫెసిలిటీస్ లేక కాదు. వాళ్ళకి సరైన సమయంలో ఏదైనా అవయవాలు ఇవ్వాల్సి వస్తే కనుక అవయవాలు దొరకక, అలాంటి ఇచ్చే దాతలు లేక, వాళ్ళకి అవగాహన లేక ఆ రకంగా చనిపోతున్నారు. అంటే పరోక్షంగా ఎవరిని వేలికి చూపించడం కాదు, కానీ ఇలా చనిపోతున్నారంటే దానికి కారణం అవగాహన లేని తోటి ప్రజలే అని నా భావన. నిజంగానే ఇది 25 సంవత్సరాల క్రితం పైన బ్లడ్ దొరకక ఎంతోమంది రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోతున్నారు. ప్రసవం టైంలో, డెలివరీ టైంలో మహిళలు చనిపోతున్నారు. తలసీమియా వ్యాధి కానీ ఇంకోటి కానీ లుకేమియా ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళకి సరైన సమయంలో బ్లడ్ లేక చూస్తుండగానే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇది మన ఇండియా పరిస్థితి అని ఒక ఆర్టికల్ చదివిన తర్వాత నాకు ఒకసారి అనిపించింది, మనకి జనసాంద్రత ఉన్న భారతదేశం. అలాగే నా విషయానికి వస్తే నాకు వేలు లక్షల్లో అభిమానులు ఉన్నారు. వీళ్ళంతసేపటికి థియేటర్స్కి వెళ్ళటం, పాలాభిషేకాలు చేయటం, అక్కడ క్లాప్స్ కొట్టడం ఇవి కాదు కదా. వాళ్ళంత పొటెన్షియాలిటీ ఉన్నటువంటి ఆ ఫ్యాన్స్ చేత మనం ఈ సోషల్ సర్వీస్, ఈ రకమైన అవగాహన, ఈ రకమైన డొనేషన్ డ్రైవ్ వైపు, బ్లడ్ డొనేషన్ డ్రైవ్ వైపు మనం గనక వాళ్ళని మళ్లించగలిగితే ఎంతో కొంత మనం ఈ యొక్క చావులకి రాకుండా లేకుండా చేసిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో నేను అది మొదలుపెట్టాను. మొదలుపెట్టినప్పుడు ఐ వాజ్ లిటిల్ స్కెప్టికల్ వెదర్ ఐ కెన్ కంటిన్యూ ఇట్ ఆర్ నాట్. బట్ వాళ్ళకి చిన్న ఆశ చూపించాను, ఎవరైతే బ్లడ్ ఇస్తారో వాళ్ళతోటి ఒక ఫోటోగ్రాఫ్ ఇస్తానని. దాంతో చాలా ఉత్సాహం వచ్చారు. మళ్ళీ ఇంకో డౌట్ నాకు, ఇచ్చిన తర్వాత ఒక ఫోటోగ్రాఫ్ తీసిన తర్వాత మళ్ళీ ముందుకు రారేమో, ఆగిపోతుందేమో అని. ఆగటానికి వీలు లేదు. ఎందుకంటే అప్పట్లో ఫోటోకి టెంప్టైన అభిమానులు వచ్చారు, కానీ జనరల్ పబ్లిక్ రావటం అనేది చాలా కష్టం అయిపోయింది. ఎందుకంటే బ్లడ్ ఇస్తే ఎనిమిగ్గా అయిపోతాం, మనం రక్తహీనతతోటి మనం భయపడిపోతాం. అంటూ ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళందరికీ లేదు, మీరు కనుక బ్లడ్ డొనేట్ చేస్తే విత్ ఇన్ నో టైమ్ ఆ 350 ml ఆఫ్ బ్లడ్ బయటికి వెళితే దానికి తగినంత బ్లడ్ విత్ ఇన్ డేస్, 4-5 days లోపల మళ్ళీ వస్తుంది. కొత్త బ్లడ్, కొత్త సెల్స్ ఆక్సిజన్ పీల్చుకుని మరింత రీజన్యువేషన్ తోటి మరింత శక్తివంతంగా మీరు ఉంటారు. రండి. ఒలింపిక్స్కి వెళ్ళేటప్పుడు చాలా మంది స్పోర్ట్స్ పర్సన్స్కి ముందస్తుగా పాత బ్లడ్ తీసుకుంటారు, తర్వాత కొత్త బ్లడ్ ఏర్పడుతుంది కాబట్టి మంచి శక్తివంతంగా ఉంటారట. ఇలాంటివి చిన్న చిన్న క్లిప్పింగ్స్, చిన్న చిన్న వీడియోలు, చిన్న చిన్న ఆడియోలతోటి నా సినిమాలకి లింకప్ చేసి, నా ఆడియో క్యాసెట్స్కి వాటికి లింకప్ చేసి నేను పంపిస్తూ, అలాగా 5-6 ఏళ్ల తర్వాత ఆ ఉధృతం అందుకుంది. ఈ రోజుకి చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాను, ఎక్కడ బ్లడ్ సమయానికి దొరకక చనిపోవటం అని కానీ, అండ్ రక్తదాతలు ముందుకు రాకని కానీ అలాంటి పరిస్థితి 90% లేకుండా పోయిందంటే అందులో ఎంతో కొంత నా పార్ట్ ఉందని చూపడం గర్వంగా. అలాగే ఐ డొనేషన్ అంటే కార్నియా ట్రాన్స్ప్లాంట్ కోసం, ఆ కార్నియా కోసం అంటే చనిపోయేటప్పుడు మనతో పాటు కాలిపోయే ఆ కార్నియా, ఆ కళ్ళు చనిపోయిన తర్వాత ఇంకొక వ్యక్తికి, ఒక 2 వ్యక్తులకి కంటి చూపు వస్తుందంటే అంతకంటే పుణ్యం మహాకార్యం ఏముంటుంది చెప్పండి. అందుకు ఆ విషయంలో కూడా ఎంతోమందికి అవగాహన కల్పించేలాగా మళ్ళీ ఇదే పద్ధతిలో నేను ప్రమోట్ చేస్తూ ఇదే పనిగా చేస్తుంటే, ఆ తర్వాత ఎన్నో మంది వాళ్ళ చనిపోయిన తర్వాత వాళ్ళ బంధువులు కార్నియా తీసుకొచ్చి నాకు అందించేవాడు. నేను ఎల్వి హాస్పిటల్కి పంపించి, ఎల్వి హాస్పిటల్కి చాలామందికి కంటి చూపు వచ్చేలా చేయగలిగాను. ఈరోజు ఉదయం 2:30-3 గంటలకి మా అత్తగారు ఇక లేరు అన్న వార్త వచ్చిన తర్వాత అరవింద్ గారేమో బెంగళూరు వెళ్ళారు. నేను ఒక్కడిని ముందు వెళ్ళినవాడిని. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ డిడ్ నో మోర్. ఆ సమయంలో గోపి గారు మనం అనుకున్న ఈ ఆర్గాన్ డొనేషన్ గురించి నాకు గుర్తుకొచ్చింది. నా సెల్ ఫోన్ గుర్తుకొచ్చిన తర్వాత అంత మిడ్-నైట్ అంటే 2 o'clock 2:30 ఆ ప్రాంతంలో బ్లడ్ బ్యాంక్ ఫోన్ చేసి స్వామినాయుడిని నిద్రలేపి మా బ్యాంక్ వచ్చేస్తున్నాను. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఎవరైనా టెక్నీషియన్స్ ఉంటారా, నేను ఆవిడ కార్నియా ఐ డొనేషన్కి నేను మిగతా ప్రిపేర్ చేస్తాను అంటే, సార్ ఈజీ చేతి సార్, వాళ్ళు రెడీగా ఉంటారు, స్టాండ్ బై 24/7 అంటే వాళ్ళకి తీసుకురా ముందని చెప్పేసి అరవింద్కి ఫోన్ చేసిన. అరవింద్కి తెలిసి ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు. అరవింద్లు ఇవ్వాలనుకుంటున్నాను, నాకు అత్తమ్మ గారికి మా అమ్మగారికి మధ్య ఒకసారి ఒక కాన్వర్జేషన్ జరిగింది.
జరిగినప్పుడు మీరు ఇస్తారా అని అడిగాను. అన్నప్పుడు బాబు కాలి బూడిదైపోతాం కదా, అయిపోయే దానికి చచ్చిపోయి ఉంచుకుని ఏం చేస్తాం, అలాగే బాబు నీ ఇష్టం అన్నారు. ఎక్కడ ప్లెడ్జ్ ఫామ్స్ మీద సంతకాలు పెట్టలేదు, కానీ ఆ మాట నాకు ప్లెడ్జ్ లాగా అనిపించింది. ఏం చేయమంటారు అరవింద్ అడిగితే ప్లీజ్ గో హెడ్. సో ఎర్లీ మార్నింగ్ అది తీసి నేను హాస్పిటల్కి వెంటనే పంపించాను. దానికి సాక్ష్యమే ఇది. దేవుడు అనేవాడు ఎవరో ఎక్కడో లేదండి, మన మంచి మనసులో ఉంది, మన దాన గుణంలో ఉంది, ఎంతోమందిని మోటివేట్ చేసి మరి ఎంతోమందికి ప్రాణం పోయటంలో ఉంది. ఆ అవకాశం భగవంతుడు మనకి ఇచ్చాడు. భగవంతుడు స్వార్థపరుడు కాదు. నన్ను పూజిస్తేనే, నాకు అష్టోత్తరాలు చదివితేనే, నాకు వ్రతాలు చేస్తేనే, నాకు యాగాలు చేస్తేనే మేము దీవిస్తానండు. మీరు కూడా భగవంతులా కీర్తించబడతారా? మీరు చేయండి, ఇదిగో ఈ అవయవాలు ఈ విధంగా చేయండి. డాక్టర్స్ మనకు దారి చూపిస్తున్నారు. డాక్టర్స్ మనకి ఇలాంటి అవయవాలను ఇస్తే కనుక మీరు ప్రాణం పోసేవాడు అవుతారు. ప్రాణం పోసిన వాడు భగవంతుడే కదరా, ప్రాణం పోసే అవకాశం మనిషికి ఉంది, మీరు దేవుడు అవుతారు అని చెప్పేసి ఆయన చెప్తుంటే ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఇది స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి. పూర్తి స్థాయిలో బ్లడ్ డోనర్స్గా చాలా మంది, లక్షల మందిని, ఇందాక గోపిగా చెప్తున్నట్టుగా 25 lakhs ఆఫ్ యూనిట్స్ బ్లడ్ని కలెక్ట్ చేయగలిగాను. అండ్ ఎంతమంది లక్షల మందిని నేను ప్రాణం ఇవ్వగలిగాము అంటే కనుక మన అభిమానులకు ఆ క్రెడిట్ దక్కుతుంది, ఆ దాతలకి ఆ క్రెడిట్ దక్కుతుంది. వారిని చూసి ఎప్పుడు నేను గర్విస్తూ ఉంటాను. అలాగే ఇది కూడా ఒక ఊపు అందుకోవాలి, ఇది కూడా ఒక అవగాహన రావాలి. ఈ రోజున మనకి 2 లక్షల దాకా మనకి లివర్ ట్రాన్స్ప్లాంట్కి ఏదో రకంగా మనకు అవసరం ఉంటే బతుకుండి టిష్యూ మ్యాచ్ జరిగి ఆ ఇవ్వటానికి కోసంగా ముందుకు రాని